హాయ్ ఆల్. మనం ఇప్పుడు చూస్తున్న ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి రాణి కి వావ్ అనమాట. ఇది మనకి అహ్మదాబాద్ నుంచి 130 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. పాటన్ అనే ప్లేస్లో ఉంది. సో ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే ఇది లైక్ 11th సెంచరీలో రాణి ఉదయమతి అనే రాణి తన రాజు కోసం మెమరీ కోసం కట్టించుకుందనమాట దీన్ని. ఇది ఎలా అంటే 7 లెవెల్స్ డౌన్లో ఉంటుంది, ల్యాండ్కి కంప్లీట్గా 7 లెవెల్స్ డౌన్లో ఉంటుంది. ఇది ఏమైందంటే మనకి ఫ్లడ్స్ వచ్చి మనకి ఇన్ ద సెన్స్ అప్పటి 11th సెంచరీలో ఫ్లడ్స్ వచ్చి సరస్వతి రివర్ నుంచి ఫ్లడ్స్ వచ్చేసి ఇది మొత్తం శాండ్ త్రూ కవర్ అయిపోయిందనమాట. సో ఈ ప్లేస్ ఇలా కవర్ అవ్వడం కరెక్ట్ కాదు అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని మళ్ళీ డిగ్ చేసి బయటికి తీశారు. ఈ ప్లేస్ని శాండ్తో మొత్తం కవర్ అయిన ఈ ప్లేస్ని మళ్ళా బయటికి తీసి దీన్ని యునెస్కో అండర్ హెరిటేజ్ లిస్ట్లో కవర్ చేస్తారనమాట. యునెస్కో అనేది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఒక కంట్రీకి సంబంధించింది కాకుండా కంప్లీట్గా హ్యుమానిటీ వేలో హ్యుమానిటీకి దగ్గరగా స్కల్ప్చర్స్ని మోనోమెంట్స్ని ఒక హిస్టరీని ప్రొటెక్ట్ చేసే ప్లేసెస్ని యునెస్కో కింద ప్రొటెక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఎవరు అలౌడ్ ఉండరు. ఓన్లీ ఇట్లా హెరిటేజ్ సైడ్ అంటే మనం జస్ట్ వచ్చి విజిట్ చేసి వెళ్ళడానికే ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు నేను ఇది 7 అంటే మనకి పైన ల్యాండ్ నుంచి ఇది 7 లెవెల్స్ కింద డౌన్కి వచ్చాం మనం కంప్లీట్గా. సో అప్పటి ఇంజనీర్స్ చూడండి ఎంత బాగా కట్టారో దీన్ని. వావ్. ఇక్కడ నుంచి ఇలా పైకి, అది కంప్లీట్ పైకి అనమాట, ఇది కంప్లీట్ డౌన్. అండ్ ఈ ప్లేస్ని నేను మీకు వెంటనే చూపించగలుగుతా. ఎలా అంటే సో మీరు ఈ ప్లేస్ని వెంటనే చూడాలి అనుకుంటే లైక్ మీ పాకెట్స్లో కానీ మీ వాలెట్స్లో కానీ మీ నియర్ బైలో కానీ మీ 100 రూపీస్ నోట్ ఉంటే తీసి చూడండి, దాని మీద ఈ ప్లేస్ ఉంటుంది ఇలా, రాణి కి వావ్. సో ఇలాంటి ఎన్నో హెరిటేజ్ ప్లేసెస్ని అనమాట, మోనోమెంట్స్ని అలా హిడెన్ అయ్యి పబ్లిక్కి ఈజీగా అలౌడ్ ఉంటే పాడు చేసేస్తారు అని దీన్ని చాలా ప్రొటెక్టెడ్ వేలో యునెస్కో 100లో లిస్ట్ చేసి ప్రొటెక్ట్ చేశారనమాట. ఇలా మనకి 100 రూపీస్ నోట్ మీద రాణి కి వావ్, 50 రూపీస్ నోట్ మీద హంపి, 20 రూపీస్ నోట్ మీద ఎల్లోరా కేవ్స్, 200 రూపీస్ నోట్ మీద సాంచి స్తూప అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే తర్వాత నాకు గుర్తుకులేదు అందుకని.